ఇంకోడి సొత్తును అపహరించాలి అని అనుకోవటం మానసిక పాపమో, అలాగే ఇంకొకడికి దానం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకర్మ. ఇంకొకడికి దానం చెయ్యాలి అని అనుకోవటం, అలాగే ఇంకొకడికి హింస పెట్టాలి అని అనుకోవటం మానసికమైన పాపం అయితే, ఇంకొకడికి ఉపకారం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకర్మ. అలాగే శాస్త్ర విరుద్ధమైన భావములను కలిగి ఉండటం మానసికమైన పాపం అని అంటే, శాస్త్ర సమ్మతమైన భావములను కలిగి ఉండటం మానసికమైన పుణ్యకర్మ. కొంతమంది పిల్లలకు అతి బాల్యంలోనే దేవుడి పూజ చేయాలి, తండ్రి దేవుడి పూజ చేస్తుంటే తండ్రి పక్కన తాను కూర్చోవాలి, తండ్రి విభూతి పెట్టుకుంటే తాను విభూతి పెట్టుకోవాలి, తండ్రి గంట వాయిస్తుంటే తాను గంట వాయించాలి. వాడికి ఎవడు చెప్పింది కాదు, సహజంగా ఆ సంస్కారం వాడికి అలా వచ్చింది. చిన్నప్పుడే వాడికి దేవుడి మీద నమ్మకం ఉండాలి, దేవుడి పూజ చేయాలి, మా నాన్న చేస్తాడు, నేను దేవుడి పూజ చేస్తాను. అది ఆ మానసికమైనటువంటి పుణ్యకర్మ. ఈ విధంగా ఆ మానసికమైన పుణ్యకర్మలు చేస్తే దాని యొక్క ఫలం మనస్సుతో అనుభవించాలి. ఎలాగానంటే కొంతమంది చెబుతారు, నాకు ఏ విధమైన చీకు చింత లేదండి, నేను సుఖంగా ఉన్నానండి. ఏ విధమైన చీకు చింత లేదు అని అనటం ఆ మానసిక పుణ్యకర్మల ఫలం. కింద జన్మలో చేసేటటువంటి పుణ్యకర్మలు. ఇప్పుడు నాకు ఏ విధమైన చీకు చింత లేదు. కొంతమంది మా శిష్యులు అనేక మంది ఉంటే ఆయన అన్నాడు, నేను గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ వాళ్ళు చెప్పినంత కట్టేస్తానండి, సుఖంగా నిద్రపోతానండి. గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగేయాలని నేను అనుకోవటం లేదు, వాళ్ళు చెప్పింది నేను కడతాను, నా దగ్గరికి ఎవళ్ళు రారు, సుఖంగా నిద్రపోతాను. ఎందుకు నేనంటే వాడు మానసికమైన పుణ్యకర్మ చేశాడు, దాని ఫలంగా ఇప్పుడు వాడు మానసికమైన శాంతిని అనుభవిస్తున్నాడు, మానసికమైన సుఖాన్ని అనుభవిస్తున్నాడు.